మార్కు సువార్త 3:14-15 వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారు తనతో ఉండాలని మరియు బోధించటానికి వారిని పంపాలని యేసు 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. వారు ఎవరో మరియు వారి భవిష్యత్ వైఫల్యాలు ఏమిటో ఆయన ముందుగానే చూచి ఉన్నాడు. ఆ 12 మంది సాధారణమైనటువంటి పురుషులు మరియు వారు నిరాడంబరమైన జాలర్లు మరియు తృణీకరించబడిన పన్నులు వసూలు చేసేవారు ఉన్నారు. మరియు ఆయన తనకు ద్రోహం చేస్తాడని తెలిసిన ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదాను కూడా ఎన్నుకున్నాడు. యేసు వారిని పంపిన తర్వాత 11 మంది శిష్యులు అపోస్తలులుగా మారారు మరియు సంఘాన్ని స్థాపించారు. వారు దేవుని కోసం గొప్ప పనులు చేశారు, కానీ ప్రారంభంలో వారు తప్పులతో నిండి ఉన్నారు. ప్రభువా, నీవు నన్ను నీ శిష్యునిగా ఎన్నుకున్నావని నాకు తెలుసు. మీరు నాలో చూసిన ఏదైనా మంచి కారణంగా నన్ను ఎన్నుకోలేదు, కానీ మీ సార్వభౌమ ప్రయోజనాల కోసం పూర్తిగా దయతో మరియు కృపచేత ఎన్నుకున్నారు. నా వైఫల్యాలు ఏమైనప్పటికీ అపోస్తలులు కూడా మొదట్లో విఫలమయ్యారని, అయితే చివరికి మీరు వారి ద్వారా శక్తివంతంగా పనిచేశారని తెలుసుకొని నేను ఓదార్పు పొందుతున్నాను. అలాగే వారిలా నన్ను కూడా శక్తివంతంగా ఆత్మఫలాలు మరియు కృపావరాలతో నింపి వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.